ఓకే, ఇది ఇంకా అయిపోయింది. చల్లారితే మంచిగా మనకి ఎలా కావాలో అలా వస్తుంది, విడివిడిగా వస్తుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కొనుక్కో వచ్చింది ఏంటయ్యా ఇంకి? అంటే అట్లా అంటే నాకు ఊపు వస్తుంది. ఓకే, ఫస్ట్ మా అమ్మాయి మాట్లాడదండి, వాళ్ళంతా నేనే. ఎప్పుడు మాట్లాడనిచ్చింది నన్ను చేసుకుంటున్నా. మీకు వీళ్ళకి తెలుస్తుందా నా కష్టం? నా మీద జోకులు చేసుకుంటున్నారు, చేసుకోండి, నాకు హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి నా మీద ఏ ఊరు ఏముంది అనుకున్నా, నేను చంపలు చూసారా, కష్టపడ్డా పని చేసిన సక్సెస్ అయింది. మామూలుగా ఎట్లా నేను ఈడో మేము కనిపిస్తామో లేదో అన్నదే డౌట్, వీడియో తీస్తుంది కానీ. ఇలా ఈడో గాఫర్ అయ్యాను, సాధించాను. వీడియోగ్రాఫర్ అయ్యాను. ఓకే, వీడియోగ్రాఫరా? ఎడిటర్ కూడా అయితే ఈ వీడియో ఆల్రెడీ ఓల్డ్ ఛానల్లో అప్లోడ్ చేసిందేనండి. ఆ ఛానల్ పోవడం వల్ల మళ్ళీ ఇందులో అప్లోడ్ చేస్తున్నాం, బికాజ్ ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ వీడియో. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ ఛానల్లో ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ. ఏం లేదండి, ఈరోజు ఒక 100 పీపుల్కి సేమియా కీసరి చేసి పంపిద్దామని ఇప్పుడే స్టార్ట్ చేసాం. అన్నీ ఓకే, రెడీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టార్ట్ చేసేయడమే. వెల్కమ్ బ్యాక్. రెడీయా? చక్కెర ఏది, పంచదార ఏది? పంచదార ఏది నీ చేతిలో ఉందిగా, రెడీగా పెట్టుకొని రెడీ అన్నారా? ఈడోలు తీసుకుంటా పంచదార మర్చిపోతే సేమియా కీసరి ఎట్లయిద్దండి చెప్పండి? అన్ని నేను చూసుకోవాలా? వండటం మామ, చూసుకోవటం నేనా? జారుతుంది అది. ఓకే, నువ్వే వండు ఇప్పుడు. వండుతా. బాయ్ ఫ్రెండ్స్, నేను వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటాను ఫ్రెండ్స్. హలో, భయం ఏం లేదు. ఏం చేయాలి ఫస్ట్? సేమియా ఫస్ట్ చపాలు పెట్టాలా, పొయ్యి ముట్టియాలా, సేమియా లేపాలా, తీసుకోవాలా నెయ్యి వేసి. మళ్ళీ ఇక ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది, మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తా. మీరు చూడండి, పిల్ల ఉపాసం ఉందిగా, ఏది చేయని నేనే చేస్తా, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ఓకే, కష్టపడతా. మర్చిపోయాను కదా, ఇవాళ ఉపాసం ఉండోళ్ళకి ఒక 100 మందికి రోజా ఇప్పటానికి ఇఫ్తార్ దావర్ కాదు, జస్ట్ స్వీట్ అంటే సేమియా కీసరి మసీద్కి పంపటానికి ఒక 100 మందికి కీసరు 4 కేజీలు కీసర్ చేస్తున్నా. చేసి 6 కల్లా, ఇప్పుడు 3 అయిందిగా, 6 కల్లా రెడీ చేసి పంపిస్తా. మమ్మీ, నాకు యూట్యూబ్ లో 20K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. నాకా వాళ్ళకు నీకు ఇద్దరికి 20K అయ్యారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే కూడా చేసుకుని వాళ్ళు ఎక్కువ వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడండి, ఒక లైక్ చేయండి. ఓకే, రెడీ మమ్మీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వంట చేయండి. నేను వంట చేస్తా. లైటర్ తెస్తా, ఆగమ్మా. మీరే వెలిగించండి మీ అమూల్యమైన చేతులు. నేను తుసులు కావచ్చు. ఓకే, ఈ పని మన కెమెరామ్యాన్ గారు, ఎడిటర్ గారు, మా అన్నయ్య గారు చేస్తారు. చేసేయండి. వేర్ ఇస్ ద టోపీ మ్యాన్? మీకంటే హండి పెద్దగా ఉంది ఏంటండి? కరెక్ట్ గా మధ్యలో పెట్టాలి. పెట్టానా? బాగా పెట్టాను, చూసారా? బాగా పెట్టాను. ఇప్పుడు సేమియా చెప్తాం. చిన్న దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ దీంట్లో కొంచెం నెయ్యి వేసి దీంట్లో సేమియా చెప్తాం. మళ్ళీ చిన్న దాంట్లో అక్కడ అన్న పోయి నేను చిన్న దాంట్లో వేపుకొస్తా. అక్కడ బండే కదా తీసుకొచ్చి దీనికి పెట్టింది. అట్లాగా. అయితే ఇక్కడనే వేపుదాంలే అమ్మా. నాకు కుర్జీకాయకు ఆంపడతాను, స్టూల్ కుప్పర్ పెడతాం. అందదులే, ఎట్లా అందుద్ది నాకే గుర్తులేదు ఫ్రెండ్స్, నాకు అర్థం చేసుకోండి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది.
పుణుకు వచ్చింది ఏంటయ్యా ఈయనకి? అంటే అట్లా అంటే నాకు ఊపు వస్తుంది ఓకే ఫస్ట్ అయితే నెయ్యి పోసేసుకున్నా. నెయ్యి సరిపోద్దా ఇంకా తీసుకురావాలమ్మా? కావాలి నెయ్యి సరిపోదు అనుకుంటా. నెయ్యికి తగ్గిపోలేదు. ఇది మోడర్న్ గీ చేసిన గీ కాదు, అది మా మమ్మీ చేసిన. అది నేను ఎందుకు చేసినా? ఇది నా ఘీ నాకే ఉంటదండి. నా చేతులతోని నేను తయారు చేసుకుంటా. కనబడుతుందా? నెయ్యి ఆ? నెయ్యి నెయ్యి. గేదె పాల మీద వచ్చిన మీగడతో తయారు చేసావనుకున్నా. అవును గేదె పోతే మరి నా చేతులతో అన్నా. నెయ్యి అవ్వదు. దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఆ కష్టం నాకు తెలుసు. నెయ్యి చేయడం ఎవరు నేర్పించారేంటి? నువ్వే చూడండి. మీజింగ్ మా అమ్మాయి మాట్లాడదండి, వాళ్ళంతా నేనే. ఎప్పుడు మాట్లాడినిచ్చింది నన్ను? లేకపోతే ఏపుతో కూడా నీ చేత కాకపోతే ఇమ్మా. ఇట్స్ ఓకే. అది కూడా వేసేయమ్మా తొందరగా. వేయాలా? రెండు అన్ని పడతాయా? అన్ని పడతాయి. ఎన్ని కేజీలు సేమియా ఏంటి? 4. 4 కేజీలు సేమియా. ఇప్పుడు నువ్వు చెప్పొద్దులే చిన్నగా 4 అని నేనుండగా. అది ఆహా. నేనున్నాగా చెప్పడానికి. ఇంత కానప్పుడు కలుపుతా. ఆమెలా అమ్మా, అది స్పీడ్ గా కలపాలి, లేకపోతే కింద కలుపుతూనే ఉండాలండి. సీడ్ కాదు, కడుపుతూనే ఉండాలా. లేకపోతే నల్ల కదలట్లేదా? రావట్లేదే. ఇద్దరిదే. కదలపోయినా కదిలిస్తా. అమ్మో కట్టు ఇడిపోయినా स्पीड में तू अत्ता कंगाరు పడనక్కో. కంగారు చుక్కే చలాచిందే. तेरा हेल्थ इंपॉर्टेंट. నాకు హెల్త్ ఏమైంది? బ్రహ్మాండంగా ఉంటే అయిపోయిందా అప్పుడే? వద్దంటురుగా. आप दिए आपने क्या नहीं ले ఆపుతుంది అంటారు ఏందండి? కష్టపడ్డప్పుడు కొద్దిగా కూర్చోవాలమ్మా. మీరు కూడా పెద్దగా కుర్చీ తెచ్చుకోండి. మా గొడ్డులేండి పెద్ద ఓ చెంచది. అది చిన్నదండి, ఇదైతే ఎసురుకు నీళ్లు పట్టాలా? పట్టాలి. అయ్యమ్మా ఏంటి ఆ కొంచెం వాటర్ తో సేమియా కేసరి వండేద్దామనే. తెప్పళ్ళాలు తెచ్చి పెడతా. అట్లా కాదు, ఒక దానిలో పెద్ద దానిలో ఫుల్ గా చేసుకుని రావాలి. అట్లాగా? ఇది ఒక బిందె నీళ్ళు పట్టురా. బిందె లేకపోతే ఫ్రెండ్స్ తీసుకెళ్ళి బిందె తేవాలి. ఇది తీసుకెళ్ళి బిందె తేవాలా? నేను ఇప్పుడు బిందె నా వల్ల కాదు కానీ క్యాంటీన్ చేస్తా చూడండి. ఇప్పుడు అంటే బిందెలు మోయలేను నేను. ఆ రోజు పోయినాయి. మా చిన్నన్నయ్య గారు కూడా కలుపుతున్నారు. చూడండి క్యాన్ తీసుకొని అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర కూర్చున్నా. నుంచున్నారండి మీరు. అమ్మా దిస్ బ్లడీ మెస్సీ ఫెలో. కష్టపడాలి కాదండి, పిల్లలు ఉపాసం ఉండరు. నేను ఉపాసం లేను, కష్టపడతా, సాయం చేస్తా. మమ్మీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటుంది. ఇంకాసేపు నువ్వు అలానే రికార్డులు చేస్తే వాళ్ళ ఆస్తులు కూడా అడిగిద్దేమో. అసలు నాకెందుకు అమ్మా? చూసారమ్మా నా మీద జోకు. ఇక బకెట్ తోటి నీళ్లు తెచ్చుకుంటున్నా. మీకు వీళ్ళకి తెలుస్తుందా నా కష్టం? నా మీద జోకులు చేసుకుంటున్నారు. చేసుకోండి, నాకు హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి నా మీద ఏ ఊరు ఏముంది అనుకున్నా. నేను చెమటలు చూసారా? కష్టపడ్డా పని చేసిన సక్సెస్ అయింది. ఇగో నీళ్లు చాలా, ఇవి చాలా సరిపోతాయా? ఒక సగం దానికి ఒక సగం బకెట్ కి తీసుకొస్తే సరిపోతాయి. ఇక్కడ ఆ కొంచెం వాటర్ తో 100 మందికి చేసేద్దామని. తెస్తా
పని చేద్దాం ముందు. ఇది వేద్దాంలే ఫిల్టర్ వాటర్ ఇంకా రికార్డింగ్ చేయడం రాదు. రాదు. వాట్సాప్ లో స్టేటస్లు పెట్టింది మళ్ళీ. ఎప్పుడు ఎక్కడ ఫోటో దిగినా సరే నెక్స్ట్ డేనే వాట్సాప్ లో స్టేటస్ పోవడమే. పెడతా కూడా. ఆ తప్పు చేసింది నేనేనండి, నేర్పించింది. ఎందుకు నేర్పించావు? నేర్పించమని అడిగావు కాబట్టి. స్టేటస్ పెడతా, ఇన్స్టా చూస్తా. ఇన్స్టాలో రీల్స్ కూడా పంపుద్ది. ఉపాసాలలో చెప్పకూడదులేండి, గుర్తులేదు. ఏదో కొద్దిగా పని చేయటానికి హుషారు వస్తుందని చెప్తున్నా. నవాజ్ చదువుకుంటా అన్ని చేస్తా. మంచిదాన్ని జహర్నామా చదివావా? చదువుకుంటాగా, చదువుకోకుండా ఎట్లా అంటే కొంచెం హెల్త్ బాగాలేదులేండి. మొన్న మీకోసం డబల్ కా మిఠా చేస్తూ ఆయిల్ వేసుకుంది మీద, వీడియోలోకి రాలేదు కానీ పాపం అందుకే కొంచెం డల్ అయింది. అదే అందుకోసమే. ఏమైంది అట్లా చూస్తున్నావు? పిల్ల కలపలేక కలుపుతుందని చూసుకున్నా. కలపచ్చు కదా. కలవదు కదా పాపం, చేయి నొప్పి కదా. ఇవ్వట్లేదు కదా. మా మమ్మీకి కష్టపెట్టనండి నేను. పెట్టదండి, అసలు నా కష్టమే పెట్టదండి. నా కూతురు బంగారం అండి. నిజంగా చెప్తుందా ఎటకారంగా చెప్తుందా? నాకు కొంచెం డౌట్. నాకు ఎటకారాలు ఉండవుగా. రావాలంటే ఇక్కడ నీళ్లు పోయినాయి, జాగ్రత్తగా పోయి దాంట్లో పడతా. ఇక్కడ నీళ్లు పోయినాయి, జాగ్రత్త పోయి దాంట్లో పడతా. అది నా భయం. గుడ్డ తెచ్చి తుడుచుకొని అప్పుడు పోతా. పువ్వు మా అమ్మయ్య వేసిన చెట్టుకి పండిన పువ్వు. పండిందా? పూసిందా? పండిందా? మేమైతే మిరప తోట పండింది, పత్తి పండింది అట్లా అంటాం. అందుకోసం నేను పండింది అన్న. మా చెట్టుకి పండిన పువ్వు ఏం చేయాలా? అయితే పెట్టింది తల్లో, బాగుంటదమ్మా అని. నా తల్లో ఉంటదా? కింద పడితే మళ్ళీ చేతిలో పట్టుకున్నా. గులాబీ పువ్వు అండి అది. పూల చెట్ల మ్యాటర్ ఇది. ఏందండి నా దగ్గరకు వచ్చి పొయ్యి ముట్టిస్తున్నారు? ఈ పొయ్యి కొంచెం అటు జరిపితే బాగుంటది. పాప ఇప్పుడు పొయ్యి ముట్టిస్తుంది, ఎందుకంటే అలా పట్టట్లేదమ్మా. పెద్దది కావాలా? ఇది పట్టుద్దేమో. వాటర్ ఉన్నాయి అందులో. అది పట్టదు. ఇది దీనిలో ఫ్రై చేద్దామని ఇది పెట్టా, ఈ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కూడా పట్టట్లా. ఓ గాడ్, పెద్దది చేస్తాగు. సంథింగ్ రాంగ్ అయింది. సరిపోద్దని నా ఒపీనియన్. ఇది అయితే సరిపోద్ది ఆ పొయ్యి మీద అని నా ఐడియా. సాధించాడారా అన్న చూసారా? కరెక్ట్ గా సరిపోయింది. చూసారా? నేను చెప్పానా? పిల్ల ఇంత టీ పెట్టుకునేది తెచ్చి ఏపుతానంటది ఏంటంటే అది. ఇప్పుడు ఇందులో షుగర్ వేసేసుకుందాం. వేసేయి. డైరెక్ట్ కాదుగా. ఇప్పుడు ఇందులో ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా వేస్తారు. కిస్మిస్ వేసేసాను. ఇప్పుడు ఇది రెండు ఫ్రై చేసేసి అందులో వేసేయాలి. మిక్స్ ఇట్ ఆల్ టుగెదర్. ఇద్దరు వంట చేస్తున్నారండి. నా వల్ల కావట్లేదని నేను లేచా. అమ్మాయి ఏమో జీడిపప్పు ఫ్రై చేస్తుంది. మామూలుగా తీయట్లా నేను ఈడో. మేము కనిపిస్తామో లేదో అన్నదే డౌట్. వీడియో తీస్తుంది కానీ ఇలా ఈడో గాఫర్ అయ్యాను, సాధించాను. వీడియోగ్రాఫరా? ఈడో గ్యాఫర్ ఇయ్యాలా? ఈడో గ్యాఫర్. ఫోన్ స్ట్రైట్ గా పెట్టా. సైట్ గా పెడితే చెప్పాళ్ళ కనబడట్లా. హాయ్ చెప్పండి నేను ఈడ తీస్తున్నందుకు. హాయ్. అది ఎప్పుడు వేస్తాం? ఇంకా కావాలా? ఫ్రై అవుతుంది స్లోగా అయితే అది గట్టి పడుతుంది.
అటు కాదు. మమ్మీ చక్కెర భరు నీకు దేకు నువ్వు దేకు. అయ్యో నేను ఫాస్టింగ్ లో ఉన్నా అయ్యో, మర్చిపోయా. ఓ కాలుద్ది. ఓకే ఇది ఇంకా అయిపోయింది. చల్లారితే మంచిగా మనకి ఎలా కావాలో అలా వస్తుంది, విడివిడిగా వస్తుంది. కానివ్వండి. కానివ్వండి బోల్తో దాల్తే చెక్కతో టైం हो गया 5:30. ఇవిడ చెయ్యరు, చేసే వాళ్ళని చేయనివ్వదు. చేయనా? ఇన్ని ఏంటి, ఒక్కొక్కటి తీసి పెట్టాము. ఒకటే తీస్తామా? మీరేం చేస్తున్నారండి? నేను ఇగో డబ్బాలు తీస్తున్నాగా. అన్న వీడు తీస్తున్నాడు అన్న డబ్బాలు. తీయలేదన్నా. తీసుకుంటున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉందమ్మా. అరే బాబు, ఇక్కడ వాళ్ళందరూ పని చేస్తుంటే తినుకుంటూ కూర్చున్నావు ఏంట్రా? టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో అని. ఉపాసం లేనుగా నేను. అంతేలేండి, మళ్ళీ నాకు డౌట్ ఉంటది కదా ఎలా ఉందో ఏంటో అని. డబ్బాలు తక్కువ అయినాయి, కీసరేమో ఇంకా ఉంది. 150 తీసుకొచ్చాం మేము అక్కడికి, బట్ సరిపోలేదు. ఇవి ఇంట్లో ఉన్నాయి, వేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్. పూనావా హై. Bye friends. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ కి 20K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ ఫీలింగ్ ఎలా ఉందంటే ఏదో సాధించేసామని చెప్పలేను కానీ చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది మాకు. వి ఫీల్ వెరీ హ్యాపీ. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఇఫ్తార్ తర్వాత ఈ హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుందామని రెస్టారెంట్ కి వెళ్ళాం. అంబియన్స్ అయితే చాలా బాగుంది, బట్ ఫుడ్ మాత్రం చాలా లేట్ గా వచ్చింది. మేము వెళ్ళిన 40 మినిట్స్ కి ఫుడ్ సర్వ్ చేశారు. మా కోసం చికెన్ బిర్యానీ, మమ్మీ కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాం. మీరందరూ స్పూన్స్ తో ఫోర్క్స్ తో తింటారేమో ఫుడ్. మా మమ్మీ చూసారా, ఫ్రైడ్ రైస్ కూడా చేత్తో తింటుంది. ఇదేంటో కరివేపాకు చికెన్ అంట ఇక్కడ స్పెషల్. మా చిన్ననే ఆర్డర్ చేశాడు. మా మమ్మీకి తినిపిస్తుంటే చూడండి వద్దని ఎలా వెనక్కి వెళ్ళిపోతుంది. మాకు టేస్ట్ అంత గొప్పగా అనిపించలేదు కానీ ఆర్డర్ చేసాం కదా, తినక తప్పదు. వెనక చూడండి ఎక్కడికి వచ్చినా ఈవిడి మాత్రం ఆపే వాళ్లే ఉండరు. చూడండి ఎలా చేస్తుందో. వాటర్ అయిపోయినాయి అని వెతుక్కుంటుంది. నేను అక్కడ ఫోటోలు దిగుతుంటే మా మమ్మీ ఏం చేస్తుంది తెలుసా, అక్కడ మళ్ళీ వాచ్మెన్ ప్లేస్ ఆక్యుపై చేసి అదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదు. హాయ్. సో ఈ రోజు 20K సబ్స్క్రైబర్స్ అయ్యారు. అందుకే మన పార్టీ ఇచ్చా. సార్ నేను ఇవ్వలేదు, మా డాడీ ఇచ్చారు. నేను ఓకే ఈవిడ కూడా ఉంది. పార్టీ తిన్నా
తిన్నగా పెరుగన్నం బిర్యానీ 20K సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ లాట్స్ ఆఫ్ లవ్ జై విజయ్. ఇంత హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటాం? అందుకనే మా అన్నయ్య వాళ్ళు నాకు తెలియకుండా కేక్ తీసుకొచ్చేసారు. ఆ కేక్ చూసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కేక్ కటింగ్ చేసేసుకొని హాయిగా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోవడం ఏంటండి బాబు, మేము ఇంకా సెహరీ రెడీ చేయలేదు, బయటికి వచ్చేసాం కదా. ఇప్పుడు వెళ్ళి కష్టపడి నేను మమ్మీ కుకింగ్ చేసుకోవాలి. వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హాయ్, ఇప్పటి వరకు హాయిగా ఎంజాయ్ చేసాం, తిరిగాం, మొత్తం అయిపోయింది. ఇప్పుడు టైం 11:37 అవుతుంది. ఇప్పుడు సెహరీకి వండుకోవాలి. ఏదో నార్మల్ గా వండేసుకుందాం అంటే ఇప్పుడు చూడండి, నాటుకోడి తెప్పించింది. నాటుకోడి తెప్పించి ఆ పిల్లలు తింటారు ఓ ముద్ద సైరీలో కానీ ఇంత టైం చేస్తుందని నాకు తెలుసా. తెప్పించావుగా, కడుగుతాలే 11:30 అవుతుంది. ఉడికినప్పుడు 12:30 అయిద్దో. నాకు నిద్ర వస్తుంది తిరిగి నేను. నువ్వు లేకపోయినా నేను ఉండగలను. బట్ ఇక్కడ వీడియోస్ లో ఆంటీ కావాలి, అమ్మ కావాలి, మాకు స్క్రీన్ మీద ఈ దేవత కావాలి అంటున్నారు కాబట్టి నేను పిలిచాను. ఏదో కడిగిస్తానని వంక దేవత అంటున్నా. నాకు షోయింగ్ చేయ మా మమ్మీ ఎంత మంచిదండి అబ్బా, కడిగేస్తుంది. ఇప్పుడు నాకు తెలుసు ఆ విషయం, కడిగేస్తుంది. కానీ అని ఆరాటం పెడుతున్నా. అయ్యో టైం అయిపోతుంది, 12 అవుతుంది. చూసారా గారాలు గారాల పార్టీ అంటారే, గారాల పార్టీ అంటారే. పార్టీ కాదు, గారాల పట్టి. గారాల పట్టి. మమ్మీ కోపం వచ్చినప్పుడు అలా కూల్ చేయాలి ట్రిక్, మీరు కూడా నేర్చుకోండి. గారాల పట్టి కోసం ఇప్పుడు వాళ్ళ కోపం మీద ఉన్నప్పుడు మనం కూడా కోపపడ్డాం అనుకోండి, ఆ కోపం ఇంకా ఎక్కువైపోద్ది. మా మమ్మీ కోపం వచ్చినప్పుడు నేను వెళ్ళి నవ్వడము, ఏదో ఒకటి చేయడం, చేస్తుంది. ఇంకా గొడవ అక్కడ నుంచి స్టాప్ అయిపోద్ది. గొడవలు మా డాడీకి ఎప్పుడైనా కోపమే రాదు. అమ్మో ఇది అబద్ధం, దానికి సాక్ష్యం కెమెరామ్యాన్. మా డాడీకి ఎప్పుడైనా కోపం వస్తే నేను మీలానే ఉన్నాను డాడీ అంట. మా డాడీ కోపం ఒక విషయం మీకు చెప్దాము, నా ఆనందం పంచుకుందామని ఇప్పుడు వచ్చి ఆ పిల్ల కూర వండుతుంటే. ఎందుకంటే ఇవాళ 20 ఏళ్ళ సస్పేర్లు అయినారంట. సబ్స్క్రైబర్స్ అదే చెప్పింది అదే. సబ్స్క్రైబర్ ఇంకా రాదులే ఆ మాట, ఎప్పటి నుంచో రావట్లేదు కానీ ఆ సంతోషంలో పార్టీ అడిగింది. సరేలేని వెళ్ళాం, తిన్నాం. నేను అడగలేదండి, మా మమ్మీయే పార్టీ ఇచ్చింది, మా డాడీతో ఇప్పించింది. అదేలే ఇంకా పిల్ల గమ్మత్ పడుద్దని, నాకు కూడా వంట తప్పుద్దని ఇప్పించినాక ఇంకా చికెన్ తెమ్మని అది గుర్తులేదుగా. 20 ఏళ్ళు అయితే అని ఫస్టే తెప్పించుకున్నా నేను. 6ంటికి 7ంటికి వండేస్తాగా రోజు, అట్లా వండుదామని. ఇప్పుడు పార్టీ అటం వచ్చి అది ఫ్రిడ్జ్ లో పెట్టి వెళ్ళాము. ఇంకా సైరీ పనికి వస్తుందని ఇప్పుడు కూర వండుతున్నాం. బియ్యం కడిగి పెడతాం. 4ంటికి అన్నం వండుకుంటాంలే కానీ 3:30కి కూర మాత్రం రెడీ చేసుకోవాలండి. అప్పుడు అవ్వదు, హడావుడిలో కుదరదు. అప్పుడు అవ్వదు అసలు. మా మమ్మీ సహరీకి లేవదు, ఇంతకు ముందు లేచేది, ఇప్పుడు లేవట్లేదులేండి. 4 రోజుల నుంచి లేవట్లా నేను. అప్పుడు ఉపాసం ఉంటే నాకు కూడా ఊపు ఉంటుంది. వీళ్ళు తింటుంటే నేను కూర అనటం ఎందుకని నేను కొంచెం లేచి రాట్లా. ఏం కాదు, చిన్న పిల్లలకి ఏం పర్వాలేదు, లెగుద్దాంలే కానీ మమ్మీ ఓపిక అయిపోయింది. తిరిగి పాపం అలసిపోయింది, తను పడుకుంది. ఈ కొంచెం వంట ఇంకా నేను చేసేసి నేను కూడా పడుకుంటాను. నాటుకోడి ఇప్పుడుకైతే కుక్ అయింది. నెక్స్ట్ కారం వేసేసి కొంచెం సేపు కుక్ చేసి నేను కూడా వెళ్ళి పడుకుంటాను. చాలా లేట్ అయిపోయింది. ఇంతటితో ఈ వ్లాగ్ ఇంకా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. లాట్స్ ఆఫ్ లవ్ జై విజయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ మా మమ్మీ కోసం ఒక్క లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ జై విజయ్. బాయ్.